అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాల సోదరులందరూ కూడా మా యొక్క ఉద్యమ నమస్కారాలు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి బంద్ జరుగుతుంది. మరి మాలలను మోసం చేసినటువంటి ప్రభుత్వాలు రేపు పొద్దున నాడు మేము ఎలాగా బుద్ధి చెప్తాం. మరి అదేవిధంగా ఈరోజు నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం మీకు తెలుసు. మరి ఈ రోజుని మమ్మల్ని చాలా అన్యాయంగా మరి వర్గీకరణ చేసాం, మరి జిల్లాల వారీగా చేస్తామన్నది మాకు చాలా ఆశాస్పదంగా ఉంది. గతంలో కూడా 30 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగింది చంద్రబాబు నాయుడు గారి టైంలో. మరి మాలలంతా ఏకమయ్యి మరి కోర్టులో వేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మరి సుప్రీంకోర్టు తీసివేయడం జరిగింది. మళ్ళీ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి పడుతుందో లెక్కింది అన్నట్టుగా జరిగింది. అయితే ఈ రోజులు ఒకటే చెప్తున్నాం, మాలంటే ఏటో సత్తా చూపెడతాం. మరి ప్రతి దిక్కున ఈ రోజు మాల సోదరులు అందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. స్టేట్ వేడిగా కూడా జరుగుతుంది. మరి ఈ యొక్క దానికి మరి ప్రతి ఒక్కరు సహకరించాలని, మరి ఈరోజు వర్తక సంఘాలు కానీ, స్కూళ్ళు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా మా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఈరోజు ఈ వర్గీకరణ విషయం మరి పక్కన పెట్టకపోతే మరి మాలలు అంటే ఏటో, మాలల సత్తా ఏటో చూపెడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ జై భీమ్. ఇప్పుడు మనకి కేంద్రంలో మన సుప్రీంకోర్టు ఏదైతే దొంగచాటుగా తీర్పు ఇచ్చిందో, ఎస్సీ వర్గీకరణ మీరు చేసుకోవచ్చు, రాష్ట్రాల వారీగా మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే దొంగ తీర్పు ఇచ్చిందో, ఇది ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి మన మందకృష్ణ మాదయ్య అన్న గారు పోరాడుతున్నారు. కానీ ఆయన ఏం చెప్పారంటే, దాన్ని 341 సెక్షన్ని దాన్ని మనము సుప్రీంకోర్టులో సవాల్ చేద్దాము, సుప్రీంకోర్టులో దాన్ని తప్ప ఇంకెక్కడ మార్చలేరని చెప్పినా కూడా వీళ్ళు సుప్రీంకోర్టులో దాన్ని ప్రవేశపెట్టకుండా వారు ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ఇచ్చారో ఆ సుప్రీంకోర్టు తీర్పు చెల్లదని మనం ఈరోజు భారత బంద్ మనకు పిలుపు ఇచ్చాము. భారత బంద్ పిలుపునవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అణగారిన వారికి ఒక మనకు రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ అన్నది ఒక అంటరానితనానికి సంబంధించింది విధంగా దానివల్ల విభజించే విధంగా. కానీ బీసీలో వర్గీకరణ వేరు, బీసీలో వారి యొక్క కులవృత్తి ద్వారా వాళ్ళు కేటాయించబడింది. అలా ఎస్సీలో అయితే అంటరానితరంగా దాన్ని విడదీశారు కనుక దాన్ని ఒక్క పార్లమెంట్లోనే విభజించాలి తప్పించి ఏ రాష్ట్రానికి ఆ ఇష్టం దాన్ని విభజించే హక్కు లేదని, మా మాలలందరికీ చాలా నష్టం జరుగుతుందని, మాలలకి అందరికీ కులవృత్తి కానీ మాలలకు కులవృత్తి లేదు కనుక ఈ మాలలో ఒక ఉద్యోగాల ద్వారానో రిజర్వేషన్ ద్వారానో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కానీ మీరు జనాభా లెక్కలు తీయకుండా, జనాభా లెక్కల్లో ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారు, ఎంతమంది పదవి స్థాయిలో ఉన్నారో వాళ్ళని ఉద్దేశించుకుని మీరు రిజర్వేషన్ చేయాలి. కానీ ఏబిసిడీలు వర్గీకరించి ఈ యొక్క దళిత జాతిని మీరు విడగొట్టి వారి యొక్క దళిత జాతుల యొక్క మీరు ఎవరైతే చంద్రబాబు గారు, ఏదైతే మోడీ గారు ఈ రిజర్వేషన్ ఎత్తివేయాలని చెప్పేసి వాళ్ళు ఒక కుట్ర పన్ని ఈ విధంగా సుప్రీంకోర్టు ద్వారా చెప్పించి వారు ఏదైతే ముందుకు వస్తున్నారో ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అందుకే దేశవ్యాప్తంగా ఈ దళితులందరూ ఏకమైతే వాళ్ళ యొక్క పీఠాలు ఎక్కడైతే కదిలిపోతాయన్న భయంతో వాళ్ళు ఈ విధంగా మాలో విభజించి పాలించడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక ఈ ప్రయత్నాలు మానుకోవాలని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.